హలో హాయ్ అండి. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు షాపింగ్ బ్యాగ్స్ అనేవి వస్తాయి కదా, దానితో మనం రూమ్ని డెకరేషన్ చేసుకోవచ్చని మీకు తెలుసా? బ్యాగ్ని 4 సైడ్స్ బాగా ఇలా కట్ చేసుకోవాలి. మూలలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాగ్ లాగా కనిపిస్తలేదు, సేమ్ టు సేమ్ క్లాత్ లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం 1 ఇంచ్ దాకా వెడల్పు అనేది కట్ చేసుకోవాలి. పొడవు అయితే ఇంత సరిపోతుందండి, ఇది పెద్ద బ్యాగ్ కదా కాబట్టి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ కానీ లేస్ కానీ ఏమన్నా తీసుకోండి శారీది. ఇప్పుడు దాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ బాగా కుట్టేసేయాలి. కొంచెం కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. 1 ఇంచ్ దాకా గ్యాప్ అనేది పెట్టుకొని నేను కుట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని మొత్తం కుట్టుకోవాలండి. నిదానంగా కుట్టుకోండి, తొందరగా ఏం లేదు. ఇలా కుట్టేసుకున్నాను. మొత్తం కుట్టేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. కుట్టిన తర్వాత ఇలా ఉందండి. ఇది మనం మార్కెట్లో కొనుక్కున్న దానిలాగానే కనిపిస్తుంది. ఆషాద్కి చాలా నచ్చింది. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. నాకు కూడా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలాగుందో, నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేది నేను చాలా చేస్తానండి. ఇప్పుడు మన రూమ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా డెకరేషన్ చేశాను కదా, పక్కల ఈ లీవ్స్ అనేవి నేను మార్కెట్లో కొనుక్కొని వచ్చాను. ఈ ప్లాస్టిక్ అండి. ఇలా అమర్చాను. నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.